ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఘోర విషాదం. ఎమ్మెల్యే దారుణ హత్య, రాష్ట్రమంతా షాక్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో మరో దారుణ హత్య అయితే జరిగింది. వివరాలు చూసినట్లయితే కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు మాజీ ఎమ్మెల్యే బేరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి, ఆయనకి 53 సంవత్సరాలు, ఆయన దారుణ హత్యకు గురయ్యారని చెప్తున్నారు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో మిరపకాయల కళ్ళం వద్ద నిద్రించిన శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో గొడ్డలతో నరికి చంపారు. అయితే గురువారం ఉదయం చుట్టుపక్కల వారు విషయం తెలుసుకొని పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే ఈ హత్య రాజకీయంగా జరిగిందా, లేక భూ తగాదాలతో జరిగిందా, లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయన్న అంశంపై పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. అవివాహితుడైన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హత్యకు గురి కావడం అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్తున్నారు. ఈయన వచ్చేసి ఆ కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలోన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, అలాగే మాజీ ఎమ్మెల్యే బేరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు.